దోసకాయ పచ్చడి కోసం 5 దోసకాయలను తీసుకొని చెక్కు తీసి కట్ చేసి చేదు తీపి చూసుకొని పక్కన పెట్టాలి. 16 పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం తుంచాలి నూనెలో పోపు అవ్వకుండా ఉండడం కోసం. ఒక ఉల్లిపాయని క్లీన్ చేసి ఉంచాలి తాలింపు కోసం. దోసకాయ ముక్కలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక చిన్న గరిటెడు నూనె తీసుకొని 1 స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసి వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసి కొంచెం తెల్లపరగా వేగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి 1 స్పూన్ ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే బండిలో 2 గరిటెల నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగాక తరిగిన ఉల్లిపాయను వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పచ్చడిని తాలింపులోకి మార్చాలి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపడా వేసుకోవాలి. దోసకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది.